ఇంకా మీరే ఇంటికి కూడా పోయినట్లే ఇంకా మీరు వచ్చి ఇంట్లో కన్నా పోతే కత్తితో సర్లే చూద్దాం ఏం చేస్తాం ఏమైతుంది మన బతకాలు ఏమైంది మనం భయపడతామంటే వాళ్ళు వచ్చి మనం ఇంట్లో నుంచి తప్పదు నేను ఊర్లో లేను అదే మన మనీ నిన్న చేసా ఫోన్ కూర్చో చెప్తా కూర్చో కూర్చో లే చెప్తా కూర్చో చెప్తా కూర్చో లేచిరమ్మ కూర్చో ఈడ పర్వాలేదు కూర్చో లేమ్మా పాప మనం ప్రైవేట్ చేసిన తర్వాత అనేసి మన పెట్టిన కాలు వ్యాన్ కాడికి పోయినాం వాణి కాలేజ్ ఓన్లీ గర్ల్స్ ఉంటారు, బాయ్స్ అసలు వ్యాన్కి రారు. ఇక్కడ నుంచి కాలేజ్ ముందరే వెళ్తారు, స్టాపింగ్ ఎక్కడా లేదండి. పాప వ్యాన్ పోయి వస్తా డ్రైవర్ అనేవాడు మధ్యలో వాణి మదర్ తెరేసా కాలేజ్ నుంచి జనాలు పికప్ చేసుకుంటారు మగపిల్లలు మనకి ఈ బండ్లోనే మనకి ఫస్ట్ చేర్చుకునేటప్పుడు ఏం చెప్పారు, ఆడబిడ్డలు మాత్రమే చెప్పినారు, వ్యాన్కి వచ్చేది ఆడబిడ్డలు మాత్రమే వస్తారు, మన కాలేజీ బాగుంది చేర్చుకుంటాము అని చెప్పారు. సరేలే మన బిడ్డ బాగా చదువుకుని దీంతో మనం డబ్బులు కట్టి వ్యాన్కి కాలేజీకి కట్టి చదివించినాం. వీళ్ళు ఏం చేసి మదర్ తెరేసా కాలేజ్ కాడ పిల్లల్ని ఎక్కించుకొని పిల్లల్ని మంచిగా పరిచయం చేసుకుంటూ ఇది పాపని డిస్టర్బ్ చేసి ఆరోపణలు పెట్టించేవాడు, పాపని ఎక్కడో లేకుండా చేసి పెట్టినాడు. దాంతో మాకు కొంచెం బాధ అయింది. దయమని ఉంటే నేను మీరే చేయండి. ఖచ్చితంగా కాదంటే మనమానంలే, కాకపోతే ఈ సందర్భం జరగడం సడన్గా నిర్ణయం తీసుకుంది. పాప నిర్ణయం ఎందుకు తీసుకుంది, ఎందుకు జరగాలి, కారణం ఏం కావాలి, బలమైన కారణం కాకపోతే నిర్ణయం తీసుకోవాలి. బలమైన ఏమి దండించలేదు మనం దండించేది మీరు దండించినారని కాదు, పాప ఏమైనా అవమానంతో ఫీలింగ్ అయింది. వాడు వాళ్ళ పేరు ఏం పేరు మార్పాలంట కదా, వాడేదో మానసికంగా హింసించినాడు బాబుని, అందుకు ఫోటోలు ఏవేవో పెట్టేసి చేసినాడంట. దానికి బాబు వానికి ఇదైపోయింది. వాడు ఏం చెప్పినాడు ఏమో తెలియక ఏమైనా ఉన్నాయి రికార్డెడ్ కదా మనకి ఏదో కొన్ని ఉంటాయి ఫోన్లో ఉంటాయి కదండి, ఫోన్లో ఉండేవి పోలీసు వాళ్ళకి ఇచ్చినారా ఫోను? ఏమి ఇచ్చింది వాడికి మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ రాయించినప్పుడు అమ్మాయి ఫోన్లో నెంబర్ ఉంటే వాడికి ఫోన్ చేసినాం. ఫోన్ చేసి ఏమరా బాబు నువ్వు ఏమవుతావు, ఏమి పరిస్థితి,
ఎందుకు నువ్వు ఈ విధంగా చేసినావు అంటే, నేను తీసుకెళ్ళిన నిజము 8:30కి అమ్మాయిని నేను రాయలపేటలో పికప్ చేసుకున్నాను. పికప్ చేసుకుని నేను టెంపుల్కి వెళ్ళినాను, హోటల్కి వెళ్ళినాను అని వాడు గౌరవంగా మనకి గర్వంగా ప్రవర్తించి చెప్పినాడు. అది కూడా వాయిస్ రికార్డ్ చేసి కూడా మనం పెట్టినాము. అది కూడా యూట్యూబ్ వాళ్ళు కూడా మనం క్రియేట్ చేసినట్లు వాడు ధైర్యంగా నేను తీసుకెళ్ళాను, మాట్లాడినాను కూడా చెప్తున్నాను. ఉండేది వాడు చెప్పకపోయినా మనకు రికార్డెడ్గా దీంట్లో అంతా పాపం తీసుకెళ్ళి వాడు ఏ విధంగా ఇబ్బంది పెట్టినాడో తెలియదు. మళ్ళీ ఆ రోజు మరుసటి రోజు మార్నింగ్ వచ్చి పాప ఏ విధంగా చేసుకోవడం మంచిది. వీలైతే ల్యాబ్ కూడా పంపిస్తాను సార్. అవును సార్. మన వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా జరిగిందనేసి మనము మధ్యాహ్నం 2 గంటలకు తల్లిదండ్రుల పైన కేసు కట్టాలంటారు మన పంచాయతీ. గంగవరంలో అది వాళ్ళు సీట్ ఇవ్వనుంటే మీ దగ్గర నాకు వచ్చి మాట్లాడి ఇచ్చిన ఒక సీటు మంచి మార్కులు వచ్చినాయి, అవార్డు కూడా సంపాదించుకున్నా కూడా. ఎస్ఐ అయినా నేను చదివించి ఉన్నది మన చేతిలో ఏం లేదు కదా, జరిగింది దురదృష్టం. ఏడుతుండు గౌరీ, ఊరికి ఎందుకు ఏడుస్తాడు? అంత సీట్ ఇచ్చింది కూడా మీరే. ఏడు ఊర్లోనే చేసుకున్నా పైకి పోయిందా? సాయంత్రమా తెల్లవారు అర్లీ మార్నింగ్ 5:30. మార్నింగ్ బాత్రూమ్ పోతానని చెప్పేసి అర్లీ మార్నింగ్ 5:30. అది మబ్బు, అప్పుడు మంచు, ఏం తెలిసి లేదు కూడా. గలాట ఏదో జరిగిందంటే ఆ పాపకి వానికి అక్కడ అది మనస్తత్వం పెట్టుకొని చెప్పలే మాకు. ఇటుగా చూడండి సరే. అబ్బాయి సెల్ కూడా స్విచ్ చేస్తాం. అబ్బాయి సెల్ కూడా స్విచ్ చేస్తాం. చేస్తే మీకు ఎవిడెన్స్ అవును వస్తుంది. సార్. అవును సార్. దాన్ని బట్టి యాక్షన్ చేయాలి. సార్ ధైర్యం ఏం చేస్తాం, మన చేతిలో ఏం లేదు కదా. ఏం మనం ఏం చేయలేము, మన చేతిలో ఏమీ లేదు. పాప ఆ నిర్ణయం తీసుకోకుండా ఏదైనా నిజంగా తప్పు జరిగింటే ఎవరికన్నా చెప్పింటే ఇంకొక రకమైన యాక్షన్ మనం చేసేదానికి ఉండిండు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు నష్టం జరిగింది. తల్లిదండ్రులకు, కాలేజ్ అందరికీ నష్టం, పోలీసులకు, ఎవరికో చెప్పినా కూడా మనం యాక్షన్ ఎవరికి చెప్పినా యాక్షన్ తీసుకుని, నాకు చెప్పినా కూడా ఒక మాట నాకు చెప్పినా కూడా నేనైనా చెప్పి ఇమీడియట్గా చేసిండచ్చు. దురదృష్టం నిర్ణయం తీసుకో. ఏం చేయలేను. మా అన్న వాళ్ళు ఇద్దరు, మా తమ్ముడు మా అన్న వీళ్ళు ఉన్నారు. మీరు ఆదరం అంతే. మాకు మేము మాతో నీకు ఇబ్బంది ఉండదు, మేము ఎప్పుడు ఏం అవసరం వచ్చినా ఉంటాము. ఇది ఎవరు తీర్చలేనటువంటి లోటు కదా. దీనికి మీకు ఏదన్నా మంచో చెడ్డో ఇబ్బంది వస్తే మేము అందరూ ఉంటాం, ఇబ్బందిలే. దీన్ని ఏ రకంగా తీర్చాలనో మాకు ఆ పాపని ఇంకా మనం వెనక్కి తెచ్చే పరిస్థితి లేదు. సమయం ఆ పాప నిర్ణయం తీసుకున్న తర్వాత మన చేతిలో ఏమీ లేకుండా ఉంది కదా అని. ఎలక్షన్లప్పుడు కూడా ఈయన కూర్చొని ఈడే వచ్చి ఈడే కూర్చొని ఇంట్లో ఈడే జ్యూస్ తాగి ఈడే ఇంటికాడి నుంచి పోయినాడు. కూర్చొని కుర్చీలేసి ఈడే కూర్చొని పోయినాడు. నిరపరాధిని మనం శిక్షించడం కూడా మన తప్పు అవుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో మనకు కూడా ఇబ్బంది అవుతుంది. అది మనకు కరెక్ట్, మంచిది కూడా కాదు. నిజంగా తప్పు అతని నుంచి జరిగిందంటే 100% వాడు 100కి 100 భాగాలు శిక్షించాల్సిందే తప్పకుండా అవుతుంది. వాడి సంబంధం ఉందా లేదా, వాడికి ఏం జరిగిందనేది పోలీసు ఎవిడెన్స్ తీసుకొని వీళ్ళకి లేకుండా ఫోరెన్సిక్ పంపిస్తే క్లీన్గా వచ్చేస్తుంది. పోలీసులన్నా మనం అది చేసినాడు అనుకోవచ్చు, ఫోరెన్సిక్స్లో నీకు అవేం రావు. కాబట్టి మీరు 2 ఫోరెన్సిక్ పంపించేయండి. ఫోరెన్సిక్ పంపించి మొత్తం ఎవిడెన్స్ తెప్పించేయండి. అప్పుడు మళ్ళీ ఏం చేయాలని డెసిషన్ తీసుకుంటే సరిపోతుంది. సరేనా? ధైర్యంగా ఉండు, ఏం కాదు మన చేతులు.
ధైర్యంగా ఉండి ఏం చేస్తాం, మన చేతిలో ఏం లేదు. ధైర్యంగా ఉండు. ఇప్పుడు ఈ పాప చిన్న పాప కదా, పెద్ద పాప. పాప కొడుకు ఇంకా ఇక్కడ ఉన్నాడు. తమ్ముడు ఇక్కడ ఉన్నాడు. ఇద్దరు ఉన్నారు. ఈ పిల్లోడు కొడుకా ఓడే కొడుకు, ఇద్దరు కూతురులా? ఇద్దరు కూతురు. మధ్యలో పాప లాస్ట్ పిల్లోడు పెద్దోడు, రెండో పాప. బెంగళూరులో ఉన్నాడు పిల్లడు. నువ్వేం చేస్తాడమ్మా? ఏడా? తిరుపతిలో బాగా చదివిస్తాడు. వాళ్ళకే పాపం ఆ పిల్లలకే చేసింది. ఏం చేస్తాం, పిల్లల్ని చూసి ధైర్యంగా ఉండాలి. చెప్పు జరిగింది దురదృష్టం, మన చేతిలో లేదు, ఎడికి తీసుకువెళ్ళాము. జరగాల్సిన 100% ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా 100% మనం చేయాల్సిన బాధ్యత. 100% న్యాయం చేస్తాను. ఇబ్బంది ఏం లేదు, ధైర్యంగా ఉండండి. ధైర్యంగా చదివించుకునే వాళ్ళకన్నా ధైర్యం రావాలనేది బాధ.